ఫ్రెండ్స్ ఇక్కడ నాదే జియో ఫోన్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలామంది ఈ ఫోన్కి వాట్సాప్ ఫీచర్ అయితే వచ్చిందని చెప్పారు. మనం ఇవాళ చెక్ చేద్దాము. ఒకవేళ వచ్చింటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి సెటప్ అయితే చేద్దాం. మనం ఫస్ట్ జియో స్టోర్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసినట్టు మనకి ఇందులో డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. మనకు కావాలంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి వాట్సాప్ ఫీచర్ వచ్చిందో లేదో. నేను ఫస్ట్ చెక్ చేస్తాను. మనకు చాలా అప్లికేషన్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు మనకి ఇక్కడ వాట్సాప్ ఫీచర్ అయితే ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. మనకి ఇక్కడ వాట్సాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు జియో ఫోన్కి వాట్సాప్ ఫీచర్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. మనమైతే దీన్ని ఇన్స్టాల్ చేద్దాము. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మనకి డౌన్లోడింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. వితిన్ 1 minute లోపల అయితే ఫినిష్ అయిపోయింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వాట్సాప్ లోగో అయితే వచ్చింది. మనకు ఇక్కడ టర్మ్స్ అండ్ పాలసీ నెక్స్ట్ ఇంకా అగ్రీ ఆప్షన్ అయితే ఉంది. మనం అగ్రీ పైన క్లిక్ చేద్దాము. మనకి ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నెంబర్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ సెండ్ ఎస్ఎంఎస్ అని అడుగుతుంది. జస్ట్ ఒక వెరిఫికేషన్ కోసం మనం ఎస్ఎంఎస్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎంటర్ 6 digit కోడ్ అని అడుగుతుంది. మనకి ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. 6 digit కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫైయింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇన్స్టాలేషన్, సెటప్ కూడా చాలా ఈజీగా ఉంది. మనకి ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ నెక్స్ట్ ఇంకా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయమంటుంది. ప్రస్తుతానికి నేమ్ అయితే యాడ్ చేస్తాను. మీరు కావాలంటే ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, చాలా సింపుల్. మనం చార్ట్స్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాము. మెసేజ్ సెండ్ చేద్దాము. ఫ్రెండ్స్ మనకి ఇందులో వాట్సాప్ కానీ నెక్స్ట్ ఇంకా వీడియో కాలింగ్ అలాగే వాయిస్ కాలింగ్ ఎటువంటి ఫీచర్స్ అయితే లేదు. ఫ్రెండ్స్ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మోర్, వాయిస్ అలాగే ఆప్షన్స్ అయితే ఉంది. మనం మోర్లోకి వెళ్ళినట్టే సెండ్ పిక్చర్ నెక్స్ట్ ఇంకా సెండ్ వీడియోస్ ఆప్షన్ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. వీడియోస్ నెక్స్ట్ ఫొటోస్ అని సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వాయిస్ మెసేజ్ కూడా సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వ్యూ కాంటాక్ట్, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెసేజ్ నెక్స్ట్ ఇంకా మ్యూట్ నోటిఫికేషన్స్, బ్లాక్ ఆప్షన్ కూడా అయితే ఉందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.